హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. నిధుల చెల్లింపు కొరత అనే పేరుతో బకాయిలు పెట్టడం తగదు అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు మరియు విశ్రాంత ఉద్యోగులు ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై ఎట్టకేలకు ప్రభుత్వం మరియు డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ డీటీఏ ఒక స్పష్టమైన మరియు సానుకూలమైన ప్రకటనను విడుదల చేశాయి. ఈ ప్రకటన ద్వారా చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక బకాయిల విషయంలో నెలకొన్నటువంటి సందిగ్ధతకు తెరపడింది. ముఖ్యంగా ట్రెజరీ శాఖ వారు తమ సిస్టమ్‌లో కొన్ని కీలకమైనటువంటి సాంకేతిక మార్పులను అంటే పీఎఫ్ టెయిల్ ఇన్సర్టెడ్ అనే కొత్త ఫీచర్‌ని చేర్చడం ద్వారా చెల్లింపుల ప్రక్రియను మరింత సరళతరం చేశారు. దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఇప్పుడు మనం అత్యంత వివరంగా మరియు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ట్రెజరీ వెబ్‌సైట్‌లో ఉన్న తాజా మార్పులను గమనిస్తే పెన్షనర్లకు సంబంధించి అరియర్ బిల్స్ అంటే పాత బకాయిల బిల్లులు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. గతంలో సాంకేతిక లోపాల వల్ల ఈ బిల్లులను ప్రాసెస్ చేయడానికి వీలు పడేది కాదు. కానీ ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయింది. గతంలో పెన్షనర్లు పెట్టిన అరియర్ బిల్లులకు టోకెన్ నంబర్‌లు రాకపోయేవి. దీనివల్ల ఆ బిల్లులు ట్రెజరీలో ఏ దశలో ఉన్నాయో ఎవరికీ అర్థమయ్యేది కాదు. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఇప్పుడు అరియర్ బిల్లులకు టోకెన్ నంబర్‌లు జనరేట్ కావటమే కాకుండా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బీఎల్ఎం టెయిల్ కూడా విజయవంతంగా పనిచేయడం ప్రారంభించింది. దీనివల్ల పెండింగ్‌లో ఉన్న ప్రతి పైసా లెక్క తేలి చెల్లింపులకు మార్గం సుగమమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల సమస్యలపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ డైరెక్టర్ పద్మజ గారు స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. సాంకేతిక కారణాల వల్ల మరియు సిస్టమ్ అప్‌గ్రేడేషన్ వల్ల చాలామంది పెన్షనర్లకు వారు రావాల్సినటువంటి అరియర్ అందక తీవ్ర ఇబ్బందులైతే పడ్డారన్న విషయాన్ని ఆమె అంగీకరించారు. ముఖ్యంగా విశాఖపట్నం రీజియన్‌లోని తాడిపత్రి వంటి ప్రాంతాల్లో బిల్లులు జనరేట్ కాకపోవడం వల్ల పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నీ అధికారుల దృష్టికి వెళ్ళాయని, కేవలం ఒక వారం రోజుల్లోనే అంటే అతి తక్కువ సమయంలోనే ఈ యొక్క పెండింగ్ బకాయిల సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆమె భరోసా ఇచ్చారు. ఇది పెన్షనర్లకు నిజంగా ఒక పెద్ద ఊరటనిచ్చే విషయమే అని చెప్పొచ్చు. మరోవైపు 2024వ సంవత్సరానికి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ అకౌంట్ స్టేట్మెంట్‌కు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఉద్యోగుల మరియు పెన్షనర్ల వ్యక్తిగత పీఎఫ్ ఖాతాలలో ఎంత బ్యాలెన్స్ ఉంది, వడ్డీ ఎంత జమ అయిందనే వివరాలతో కూడిన స్టేట్మెంట్‌లు ఇప్పుడు జనరేట్ అవుతున్నాయి. దీనికోసం సీఎఫ్ఎంఎస్ డీడీఓ లాగిన్‌లో కొత్తగా రిపోర్ట్స్ న్యూ అనే ఒక ఆప్షన్‌ని కూడా ప్రవేశపెట్టారు. ఈ ఆప్షన్ లోపల పీఎఫ్ లెడ్జర్ అనే సరికొత్త టెయిల్‌ని కూడా తాజాగా అయితే చేర్చారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ ఐడీని ఉపయోగించి తమ జెడ్‌పీపీఎఫ్ లేదా జీపీఎఫ్ లెడ్జర్ స్టేట్మెంట్‌ను సులభంగా చూసుకోవచ్చు. అంతేకాకుండా పీఎఫ్ లోన్‌లకు సంబంధించి వివరాలను కూడా ఇందులో పొందుపరిచారు. మరియు ఈ స్టేట్మెంట్‌లను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. పెన్షనర్ల సంఘాల ప్రతినిధులకు మరియు ట్రెజరీ ఉన్నతాధికారులకు మధ్య జరిగిన సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ సమావేశంలో శ్రీమతి పద్మజ గారు, డీటీఓ అప్పారావు గారు మరియు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా జూలై 1, 2018 నాటి నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్ గురించి చర్చ జరిగింది. చాలామంది పెన్షనర్ల ఖాతాలో ఈ డీఏ బకాయిలు ఇంకా జమ కాలేదని అసోసియేషన్ వారు గుర్తు చేయగా, సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో దీనికి సంబంధించిన పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు సమాధానం అయితే ఇచ్చారు. ఇక వచ్చే 3, 4 రోజుల్లోనే ఆ పెండింగ్ అరియర్స్ అన్నీ కూడా నేరుగా పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని అయితే వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా పెన్షనర్లకు రావాల్సినటువంటి ప్రతి అరియర్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా లెక్కగట్టి, ఆ వివరాలను వారు పీపీఓలో నమోదు చేసే ప్రక్రియ కూడా వేగంగా అయితే జరుగుతుంది. ఇలా పీపీఓలో ఎంటర్ చేయడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి గందరగోళం లేకుండా పెన్షన్‌లు సక్రమంగా అందుతాయి. కేవలం డబ్బులు ఇవ్వటమే కాకుండా రికార్డులను కూడా పక్కాగా అప్డేట్ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనివల్ల ప్రతి పెన్షనర్‌కు తన హక్కుగా రావాల్సిన మొత్తం ఎంత అనేది
దానిపై పూర్తి స్పష్టత అయితే ఉంటుంది. ఆరోగ్య భద్రత విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతోంది. విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డ్ ద్వారా నగదురహిత క్యాష్‌లెస్ చికిత్స అందేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే అఫీషియల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరి ఈ సమావేశంలో పెన్షనర్లకు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించి వారికి ఎటువంటి ఖర్చు లేకుండా వైద్యం అందేలాగా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల కోసం పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రి నుండే నేరుగా ఆన్‌లైన్ ద్వారా బిల్లులు పంపే విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏపీఎస్‌జీఆర్ఏ రాష్ట్ర అధ్యక్షులు ఈ వివరాలన్నీ వెల్లడిస్తూ పెండింగ్ బిల్లులన్నీ త్వరలోనే చెల్లిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల పెన్షనర్ల ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం అయితే లభించనుంది.